నమస్తే వెల్కమ్ టు స్పై న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రం నియోజకవర్గ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం పార్వతీపురం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ విజయం తథ్యమని వెల్లడించిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు నందిగామలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం టీడీపీ అభ్యర్థి తంగిరాలి సౌమ్య అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయంలో రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. వాసంశెట్టి సుభాష్ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి గుడి వద్ద నుంచి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో జగన్ నాయకులపాలెం చిన్నతాళ్ళపొలం పెద్దతాళ్ళపొలం గ్రామాల మీదుగా రామచంద్రపురం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు సుమారు 20 నుంచి 25,000 మంది రావడం జరిగింది. ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏదైతే టీడీపీ పెద్దలు ఉన్నారో అలాగే జనసేన బీజేపీ పెద్దలు ఉన్నారో దాంతోపాటు నాతో పాటు టికెట్ ఆశించిన ఆశావాహులు ఉన్నారో అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. దాంతో రోడ్లు కూడా కిక్కిరిసిపోయినాయి. 25,000 పైబడే వచ్చారు జనం అందరూ కూడా. జనం అందరిదే నినాదం ఒకటే, ఎన్డీఏ కూటమి రావాలి, ఈ వైసీపీ పాలన పోవాలి రాష్ట్రం నుంచి పూర్తిగానే నినాదంతోనే వచ్చారు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉమ్మడి వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఏలేశ్వరంలో ఆయన స్వగృహంలో నియామక ఉత్తర్వులను జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలోకి రానుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి వరుపుల సత్యప్రభ మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నామినేషన్ కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఉమ్మడి వెంకట్రావు గారిని జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఆయన నెల క్రితం మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి చాలా రాజకీయ అనుభవం ఉంది, అలాగే కాంటాక్ట్స్ కూడా చాలా ఉన్నాయి, పరిచయాలు. ముఖ్యంగా ప్రతిపాడు అసెంబ్లీలో ఒక నేషనల్ పార్టీలో పనిచేశారు ఇంతకాలం. ఆ సిస్టమ్స్, ఆ పద్ధతులు ఏవైతే ఉంటాయో నేషనల్ పార్టీ పాటించే విధానాలు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో అంటే పార్టీ పరంగా, ఆర్గనైజేషన్ పరంగా ఆయనకి అన్ని అవగాహన ఉంది కనుక తప్పకుండా అది బీజేపీకి కూడా ఉపయోగకరం. ముఖ్యంగా ఈ జనరల్ ఎలక్షన్ మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది కనుక ఈ సందర్భంగా పార్టీ మరింత బలోపేతం చేస్తూ నాయకత్వాన్ని పెంచే విధంగా మన ఉమ్మడి వెంకట్రావు గారిని వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈయన ఈ 2 వారాలు కూడా ప్రతిపాడు నియోజకవర్గంలో ఫోకస్ పెట్టడం జరుగుతుంది. మా నాయకులు, ఇతర నాయకులు, ప్రతిపాడు అసెంబ్లీకి సంబంధించిన నాయకులతో సమన్వయం చేసుకుంటూ మా ఎన్డీఏ అభ్యర్థి అయిన సత్యప్రభ గారికి అండదండగా ఉంది. అమలాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ రావుతో కలిసి కొత్తపేట ఆర్డీఓ ఆఫీసులో ఆర్ఓజీ సత్యనారాయణకు జగ్గిరెడ్డి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలయ్యాయని, దానికి తార్కాణంగా ఈరోజు ప్రజలందరూ మాకు ఇళ్ల స్థలాలు వచ్చాయి, అనేక సంక్షేమ పథకాలు వచ్చాయని, మాకు ఎవరితోటూ పొత్తులు లేవు, మాకు జగన్మోహన్ రెడ్డి తోటే పొత్తు అంటూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగ్గిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర. ఎంతో ఉత్సాహంగా ప్రజానీకం అంతా కూడా
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలకి రుణం తీర్చుకుంటామనే విధంగా స్వచ్ఛందంగా వారే వచ్చి మరి వెంట వచ్చి ఇవాళ నామినేషన్ మాత్రం దాఖలు చేయించారు. ఏదైతే ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద కొడుకుగా నన్ను వారు ఆశీర్వదించారని నేను భావిస్తూ ఉన్నా. ఈ మంచి కార్యక్రమంలో మరి మా ఎంపీ గారు రాపాక వరప్రసాద్ గారు కూడా నాకు అదనపు బలంగా మరి తోడయ్యారు. వారు కూడా ఈరోజు నామినేషన్ నా చేత దగ్గరుండి దాఖలు చేయించడం, అలాగే గొల్లపల్లి డేవిడ్ గారు, రెడ్డి చంటి గారు, అలాగే భాను గారు, జమీందార్ గారు, ఇట్లా వాళ్ళందరూ కూడా వచ్చి నా చేత నామినేషన్ దాఖలు చేయించారు. నేను సుమారు ఇది 5 ఎలక్షన్ పోటీ చేస్తున్నా. గతంలో ఎప్పుడు చూడనటువంటి ఒక వేవ్ ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వేవ్. ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు 5 సంవత్సరాలు మేము తీసుకున్నాం, మా గొంతు దిగింది. కాబట్టి మళ్ళీ మేము రుణం తీర్చుకోవడానికి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ప్రజలు ఉన్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపల్లి నుంచి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామ తెలుగుదేశం పార్టీ మండల తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ జన సందోహంతో రామవరం నుంచి పాదయాత్ర చేసుకుంటూ జగ్గంపేటలో జరుగుతున్న ప్రజాగలం బహిరంగ సభకు చేరుకున్నారు. ఆయన వెంట భారీ జన సందోహంతో భారీ బాణాసంచా తీన్మార్ డప్పులతో జగ్గంపేట సభా ప్రాంగణానికి చేరుకున్నారు. Slow. ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి జ్యోతుల నెహ్రూ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని జగ్గంపేట నియోజకవర్గ ఓటర్లందరినీ కోరడానికి జగ్గంపేట నియోజకవర్గానికి జగ్గంపేట హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట నడిబొడ్డులోకి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. మరి ఈ జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారి యొక్క పిలుపు మేరకు రామవరం గ్రామం నుంచి భారీ ఎత్తున 500 మంది జనం మరి ఆ మహా కార్యక్రమానికి మేమందరూ కూడా సంసిద్ధులై పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలోని మరి జ్యోతుల నెహ్రూ గారు గెలిపే లక్ష్యంగా మరి జ్యోతుల నెహ్రూ గారికి అఖండ మెజార్టీ ఇచ్చే విధంగా ఈ రామవరం గ్రామం నుంచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరి అందరూ కూడా మూకుమ్మడిగా అందరూ కూడా మరి ఆ మీటింగ్కి పోయి అఖండ మెజార్టీతో జ్యోతుల నెహ్రూ గారు గెలిచేంత వరకు కూడా ఈ ప్రయాణం ఆగదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా జ్యోతుల నెహ్రూ గారి యొక్క గెలుపు కోసము మరి జగ్గంపేట నియోజకవర్గానికి వస్తున్నటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నెహ్రూ గారికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ జై జ్యోతుల నెహ్రూ, జై జ్యోతుల నెహ్రూ, సైకిల్ గుర్తుగా మన ఓట్లు, సైకిల్ గుర్తుగా మన ఓట్లు. తాళ్లరేవు మండలం చొల్లంగిపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో చదువుతున్న గోవాలంక గ్రామానికి చెందిన విద్యార్థిని కురాటి పూర్ణ షర్మిల అత్యధిక మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలవడంతో గ్రామస్తులు అభినందించారు. గోవాలంక ఎంపీటీసీ మోర్తా భీమాబాయ్, కోఆప్షన్ సభ్యులు కురాటి శ్రీకృష్ణ, వైసీపీ నాయకులు పెంకే అర్జున్, తాతయ్య, నానమ్మలు, నరసింహమూర్తి, రాజమ్మ విద్యార్థిని షర్మిలను అభినందించి సాల్వతో ఘనంగా సత్కరించారు. ఉన్నత చదువులో కూడా రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరాటి వాసు, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. సంతోషంగా ఉన్నాను. అలాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో మౌలిక సదుపాయాలు అందించారు. అలాగే ఉత్తమ విద్యా విధానాన్ని కూడా అందించారు. అందుకని మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే నన్ను ఎంతో ప్రోత్సహించిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి అలాగే మా తాతయ్య గారికి, మా నాన్నమ్మ గారికి, అలాగే మా తల్లిదండ్రులకు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గోకవరం మండలం కామరాజుపేట జెడ్పీ హై స్కూల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 142 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో పాల్గొనడం జరిగిందని, 142 మంది విద్యార్థుల్లో 91 మంది విద్యార్థులు విజయం సాధించడం చాలా సంతోషకరంగా ఉందని
కామరాజుపేట జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఈశ్వరీదేవి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ హై స్కూల్ మొదటి స్థానం 553 మార్కులతో విజయం సాధించిన విద్యార్థిని పిట్టకోటి అఖిల, రెండవ స్థానం 550 మార్కులతో విజయం సాధించిన విద్యార్థి పి గణేష్, హెచ్ఎం ఈశ్వరీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కోటిన లావకుమార్, ఇన్ఛార్జ్ హెచ్ఎం పెద్దిరెడ్ల రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరానికి 142 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్కి హాజరవడం జరిగింది. అందులో 91 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మాకు 64% రావడం జరిగింది. ఇందులో వెరీ ఇంపార్టెంట్గా 10 మెంబర్స్ అవుట్ ఆఫ్ 500 రావడం జరిగింది. చాలా మా టీచర్స్కి మరియు హెచ్ఎంగా నాకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఎంత మంచి రిజల్ట్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి. ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పెంటాథలాన్ పోటీలో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తాళరేవు మండలం జార్జిపేటలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులకు పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. సెయింట్ జోసెఫ్ పాఠశాలకు చెందిన బి ప్రవళిక, ఆర్ యక్షితులు ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి ఈ నెల 27 నుండి 30 వరకు ముంబైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు యాజమాన్యం తెలిపారు. అలాగే సాత్విక, చరణ్, ప్రవళిక నూతన ప్రభులు ప్రతిభ కనబర్చి పథకాలు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులను అభినందించి పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ మేరీ గ్రేస్, ప్రిన్సిపల్ సిస్టర్ అరుణ, శ్యామల, మరియారాణి, పిడి సూర్యపాల్, ఉపాధ్యాయులు ఎన్ నిర్మల, తులసీదేవి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ న్యూస్. ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే తెదేపా ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు నామినేషన్ కార్యక్రమానికి తాళరేవు మండలం నుండి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. తాళరేవు పార్టీ కార్యాలయం నుండి బయలుదేరిన ర్యాలీని తెదేపా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వాడ్రేవి వీరబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల నుంచి వాహనాలు, ఆటోలు, కార్లపై నామినేషన్ కార్యక్రమానికి తరలివెళ్లారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్డు నందు ఉన్న శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించిన సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన ఏపీ ఎస్ఎస్సి 2024 ఫలితాలలో అన్నవరం టౌన్ ఫస్ట్గా నిలిచిన సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను గణపరిచారని, ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపక బృందాలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు పిల్లలు వెళ్లాలని, మా సంస్థ ద్వారా వచ్చిన పిల్లలు అగ్రస్థానానికి చేరుకోవాలని, ఉన్నత భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా 600 మార్కులకు గాను శ్రీ శారదా విద్యా సంస్థ నుండి 582, 580, 576, 575, 564 ఫలితాలను సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కరస్పాండెంట్ కృష్ణవర్మతో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిర్వహించారు. సో పరీక్షకు హాజరైనటువంటి ప్రతి ఇద్దరిలో ఒకరికి 550 మార్కులకు పైగా సాధించడం మా యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అత్యుత్తమ ఫలితాలకి కారణమైనటువంటి విద్యార్థులకు, అధ్యాపక సిబ్బందికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఈ అత్యుత్తమ ఫలితాలకి కారణమైనటువంటి మా యొక్క పిల్లలు ఉన్నత లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో మంచి స్థానాల్లో వాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు హుండీల కార్యక్రమం నిర్వహించారు. హుండీల ద్వారా వచ్చిన ఆదాయం 1,32,00,000 రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన SSC 2024 ఫలితాలలో స్థానిక తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు విద్యా మేఘన అద్భుత ప్రతిభ కనబర్చి 100% ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు 597/600 సాధించి టౌన్ ఫస్ట్తో పాటు రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం, జిల్లా స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారని స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థులు 145 మంది పరీక్షకు హాజరు కాగా 145 ఫస్ట్ క్లాసులు ఉత్తీర్ణత సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 597, 592, 592, 590, 590 వంటి అత్యధిక మార్కులు సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన SSC 2024 ఫలితాలలో మన తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100% ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు 597 మార్కులతో విద్యా మేఘన అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయిలో 3వ స్థానాన్ని, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని, మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నామండి. సో 597 మార్కులతో పాటు 592, 90, 89, 88 ఇలా వరుస మార్కులు సాధించడంతో పాటు 84 మంది విద్యార్థులు. కాకినాడ జిల్లా పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గొల్లప్రోలు నుండి వేల మంది అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ ర్యాలీగా పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నాయకుడు నాగబాబు ఉన్నారు. కాకినాడ నగరంలో జీపీటీ ఎదురుగా తిరుమల ఫంక్షన్ హాల్ నందు రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాజీ హాజరయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమితో ఎన్నికలకు వెళ్తున్నామని, వైసీపీని గద్దెదించేలా కూటమి పార్టీలు, నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని, రాబో కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రాందేవు సీతయ్య దొర, కరప అధ్యక్షులు దేవు వెంకన్న, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లబొత్తు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరు ధీమాగా ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్లో సగం కంటే ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము ముగ్గురు కలిసి దగ్గర నుంచి పూర్తి చేసి అప్పచెప్పి కూర్చోమని బదిలీ చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం మొదలుపెట్టిన ఇల్లు మన పార్టీ సానుభూతి పరులని చెప్పి మనం లేని ఆఫీసర్ ఇల్లు అలా టిట్కో ఇల్లు మనకంటే టిట్కో ఇల్లు కూడా ఎవరికి ఇవ్వకుండా ఆఫీసర్ అటువంటివన్నీ ఆ విషయాల్లో మటుకు చాలా మొండిగానే ఉంటాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇకపోతే నేను రేపు నుంచి ఒక 3 రోజుల పాటు
క్యాన్వాసింగ్ కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్న ఆలోచనతో 3 days వెళ్తా ఉన్నాం. ప్రతి ఊరు రోజుకి 9 ఊర్లు 9 ఊర్లు 10 ఊర్లు పెట్టి ఒక గంట వాటర్ లిస్ట్ ఇచ్చి 5 ఇచ్చి అందరికీ చేస్తూ ఉన్నాం. అందులో వెళ్ళినప్పుడు మా లోకల్గా ఉన్న మా నాయకులు ఎవరన్నా పిలుస్తారు, మేమందరూ పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి, మీరు కూడా మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ. ఎందుకంటే ముందు చిన్న ఏమన్నా మనం సరి చేసుకోవచ్చు. ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు తిరగడం అయిపోతుంది. ఎందుకంటే మనం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు మనోభావాలు ఎలా దెబ్బతిన్నా నాకు తెలియట్లేదు. అందుకని ఒకసారి నా రోజు ఈ జనసమూహంతో వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటూ పోతున్నాం తప్ప అసలు విషయం తెలియట్లేదు. అసలు విషయం తెలుసుకోవాలని కాబట్టి 3 రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకోవాలని రేపు నుంచి రేపు పొద్దున్న 8 గంటల న్యాయం నుంచి మాట్లాడదామని చెప్పి ఇప్పుడు మీకు మెసేజ్ కూడా వస్తాయండి. వచ్చిన తర్వాత రేపు పొద్దున్న న్యాయం నుంచి స్టార్ట్ చేసి అల్లూరులో తిరుగుతామని చెప్పి 3 రోజుల పాటు అల్లూరులో ఒకటి వేద్దామని చెప్పి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద సంఖ్యలపూడి గ్రామం నుండి భారీ జన సమీకరణ మధ్య నామినేషన్ వేసేందుకు కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభ వెళ్లారు. 500 కార్లు, 500 ఆటోలు, 10,000 మోటార్ సైకిల్పై భారీ ర్యాలీగా ప్రత్తిపాడు ఎంఆర్ఓ ఆఫీస్కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈరోజు ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. తెలసంగల్పూడి మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్పందనకే ఈరోజే మాకు గెలుపు అన్న నమ్మకం మాకు ఏర్పడింది. ఏ నమ్మకంతో అయితే మా నాయకులు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆ నమ్మకంతో ఇక్కడ మేము విజయాన్ని అందుకుంటాం. నామినేషన్ ఘట్టం ఈరోజుతో ముగిస్తాం. ఈరోజు ఈ స్పందన చూస్తే ఏదైతే వరుపుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ఆశయ సాధన కోసం, ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మేము వరుపుల రాజా గారి ఆశీస్సులు, మా నాయకులు, ఉమ్మడి కూటమి నాయకుల ఆశీస్సులతో మేము విజయాన్ని అందుకుని ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని ఈ మీడియా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.